హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి గద్ది భాగము రాణి రుద్రమదేవి చూస్తూ ఉన్నాము. 6వ తరగతి గవర్నమెంట్ 6వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ది. భారతదేశంలోని ఎన్నో సామ్రాజ్యాలను ఎంతోమంది రాజులు చాలా సమర్థవంతంగా విజయవంతంగా పరిపాలించారు. పరిపాలన అంటేనే మనకు రాజులే గుర్తుకు వస్తారు. కానీ ఎంతోమంది వీర నారీమణులు కూడా మనకు గుర్తుకు రావాలి. తమ శక్తి సామర్థ్యాలతో వీరోచితంగా పోరాడినటువంటి రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఘనకీర్తిని పొందారన్నమాట. తమ స్వశక్తితో చాకచక్యంగా రాజ్యాలను పరిపాలించడంతో పాటు యుద్ధానికి సైతము సారథ్యము వహించి గెలుపును సాధించినటువంటి ఎన్నో మట్టిగరిచినటువంటి రాజ్యాలను సుసంపన్నం చేసినటువంటి వీర వనితలను కూడా మనము పలువురు మన యొక్క భారతదేశంలో ఉన్నారు. అలాంటి వారిలో నాయకురాలైనటువంటి నాగమ్మ, రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి ముఖ్యులన్నమాట. వీరనారీమణుల్లో ప్రస్తుత పాఠంలో వీరనారీమణి రాణి రుద్రమదేవి గొప్పతనాన్ని గురించి మనము తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందినటువంటి పరిపాలించినటువంటి రాజవంశాల్లో కాకతీయ వంశము ఒకటనమాట. వీరు క్రీస్తు శకము 750 నుండి క్రీస్తు శకము 1323 వరకు పరిపాలించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. క్రీస్తు శకము 8వ శతాబ్దం ప్రాంతంలో రాష్ట్రకూటుల సేనానులుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. శాతవాహనుల తర్వాత ఆంధ్రదేశాన్ని, ఆంధ్ర జాతిని సమైక్యం చేసి ఏకఛత్రాధిపత్యంగా కిందికి చెందినటువంటి హైందవ రాజవంశాల్లో కాకతీయులు ఒకరనమాట. ఈ యొక్క కాకతీయ వంశానికి చెందినటువంటి వాళ్ళు కాకతమ్మ అనేటువంటి దేవతను కొలవడం వల్ల కాకతీయులు అనేటువంటి పేరు చరిత్రలో వాళ్ళకి చరిత్రకారుల యొక్క అభిప్రాయం అనమాట. ఈ కాకతీయ వంశంలో ఎంతోమంది మహారాజులు పరిపాలించారు. కానీ ఈ వంశంలో ధృవతారగా వెలిగి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి వీరవనిత ఎవరు అంటే మహారాణి రుద్రమదేవి అనమాట. మహారాణి రుద్రమదేవి వచ్చేసి కాకతీయ గణపతి దేవునికి పట్ట మనిషి సోమలదేవికి కుమార్తెగా రుద్రమదేవి జన్మించింది. ఈమె అసలు పేరు రుద్రాంబ. తనకు పురుష సంతతి లేకపోవడంతో గణపతి దేవుడు తన కూతురును వచ్చేసి రుద్రమదేవిగా కొడుకుగా పెంచుకున్నాడనమాట. సో తన కుమార్తెనే కొడుకుగా భావించేవాడు. ఆమెకు రాజోచిత విద్యలను నేర్పించాలి అనుకున్నాడనమాట. అంటే విద్యలు అనేటువంటి విలువిద్యలు అనేటువంటిది నేర్పించుకున్నారు. మంత్రి శివదేవయ్య వద్ద రుద్రమదేవి విలువిద్య, గుర్రపు స్వారీ, కత్తిసాము వంటి యుద్ధ సంబంధమైనటువంటి విద్యలన్నింటినీ నేర్చుకుందనమాట. అంతేకాక రాజనీతి శాస్త్రము, అర్థశాస్త్రము, సంగీతము, నాట్యము మొదలైనవి కూడా నేర్చుకుని సకల కళా విశారద అని అయ్యింది. ఇలా రుద్రమదేవిని ఆమె తండ్రి రాజ్యపాలనా దక్షకులుగా తీర్చిదిద్దాడు. నిడదవోలు ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి తూర్పు చాళుక్యుడైనటువంటి వీరభద్రుడితో రుద్రమదేవికి వివాహం అనేటువంటి జరిగింది. వీరికి 2 కుమార్తెలు. కాకతీయ సామ్రాజ్యానికి మహారాణి అయినటువంటి రుద్రమదేవి అంటే ఈ యొక్క వీరభద్రుడితో రుద్రమదేవికి వివాహం అనేటువంటి జరిగింది. వీరికి 2 కుమార్తెలు కలగడం జరిగిందనమాట. తర్వాత కాకతీయ సామ్రాజ్యానికి మహారాణి అయినటువంటి రుద్రమదేవి ఓరుగల్లు రాజధానిగా 1262 నుండి 1289 వరకు పరిపాలన సాగించింది. తనకు సహాయకురాలుగా ప్రధానమైనటువంటి పదవుల్లో సమర్థులైనటువంటి వారిని, నమ్మకమైనటువంటి వారిని నియమించుకుందనమాట. అంటే పరిపాలన సుసావుగా సాగడానికి కోసంగా తన కోటను చాలా బలిష్టంగా నిర్మించుకుంది. చాలా బలిష్టంగా నిర్మించుకుంది. ఎట్లా అంటే చతురంగ బలాలు సమకూర్చుకుందనమాట. అంటే 4 బలాలుని సమకూర్చుకుంది. ఏనుగు బలము, గుర్ర బలము, తర్వాత వచ్చేసి ఒంటె బలము, తర్వాత వచ్చేసి సైనిక బలము అని చతురంగ బలాలు ఉంటాయన్నమాట. తర్వాత అవసర సమయాల్లో స్త్రీలు కూడా యుద్ధంలో పాల్గొనే విధంగా స్త్రీ దళాన్ని కూడా సిద్ధం చేసింది. అంటే స్త్రీలకు కూడా యుద్ధాన్ని నేర్పించారనమాట. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి, తనపై విశ్వాసాన్ని కలిగించడానికి అనేక పరిపాలనా సంస్కరణలను రుద్రమదేవి చేపట్టింది. ఎలాగంటే రుద్రమదేవే మనకు దైవం అనమాట. ఈమె పరిపాలనలోనే మన రాజ్యము క్షేమంగా ఉంటుంది. ఆమెకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఏ దాడి అయినా తిప్పుకొట్టకపోతే మనకు సుఖశాంతులు లేవు అని ప్రజలు భావించి తనకు బాసటగా నిలిచేటట్లు చేసుకుందనమాట. అంటే ప్రజలని చూసి అంత చక్కగా చూసుకుందనమాట ఆవిడ. దేశభక్తి, రాజభక్తి కలవారికే ఉన్నత ఉద్యోగాలను, తర్వాత వచ్చేసి సైనికాధికారి పదవులను ఇచ్చిందనమాట. దేశభక్తి ఉన్నటువంటి వారికే ఎక్కువగా సైనికాధికార పదవులను ఇవ్వడం జరిగింది, ఇచ్చింది. తర్వాత వచ్చేసి పరిపాలనా సౌలభ్యం కోసము, పరిపాలన సుసావుగా సాగడం కోసము, అంటే బాగా ప్రజలను వచ్చేసి పరిపాలన చేయడం కోసము
అనంతరము రుద్రమదేవి తన రాజ్యాన్ని నాడులుగా స్థలాలుగా విభజించింది. నాడులకు అమాత్యులు, ప్రగడలు అధికారులుగా ఉండేవారు. గ్రామ పరిపాలన చేయడానికి గ్రామ సేవకులు నియమించింది. రుద్రమదేవి అనేక మఠాలను కట్టించిందనమాట. ఎట్లా అంటే ఆ యొక్క మఠంలో ఉచిత విద్యాబోధనతో పాటు భోజన వసతి కూడా కల్పించింది. అలాంటివి ఉన్నట్లయితే ఉచిత విద్యాబోధన తర్వాత భోజన వసతి కానీ కలిగినట్లయితే ప్రజలు వచ్చేసి చక్కగా చదువుకుంటారు. వస్త్రాలను కూడా ఉచితంగా ఇచ్చింది. అంటే ఇది ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి. రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా ఇలాగా కొనసాగుతూ ఉన్నాయి. యూనిఫామ్లు ఇవ్వడము, భోజనం పెట్టడము, వాళ్ళకి చదువు చెప్పించడము, తర్వాత వచ్చేసి వాళ్ళకి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడము, తర్వాత వచ్చేసి అనేకమైనటువంటి హాస్టళ్ళు కూడా ఉన్నాయన్నమాట. ఇప్పటికీ ఉన్నాయి. వాటిని వచ్చేసి మనము కరెక్ట్గా ఉపయోగించుకోవాలంతే. వస్త్రాలను కూడా ఉచితంగా ఇచ్చింది. తర్వాత వచ్చేసి మచిలీపట్నము, మోటువల్లి రేవులను అభివృద్ధిపరిచి విదేశీ వ్యాపారాన్ని మెరుగుపరిచింది. పల్లెల్లో నివసించేటువంటి రైతులే దేశానికి అన్నదాతలుగా భావించి వారికి వ్యవసాయం కోసము నీటి వనరులను ఏర్పాటు చేసింది. అనేకమైనటువంటి రైతులకు పన్నుల భారం లేకుండా చేసిందనమాట రుద్రమ. అంటే ఆ యొక్క రాజ్యం వచ్చేసి చాలా చక్కగా పరిపాలన చేసిందనమాట రుద్రమదేవి. రాణి రుద్రమ తనదైన శైలిలో అరుదైనటువంటి రీతిలో పరిపాలన సాగించింది. తర్వాత ప్రజలను, ముఖ్యంగా మహిళలను అర్థం చేసుకున్నట్లుగా ఏ ఇతర రాజులు అర్థం చేసుకోలేదు. రుద్రదేవుడి రూపంలో ఉన్నటువంటి రాజప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశమంతటా వచ్చేసి ఈ మారువేషంలో తిరిగి ప్రజల యొక్క సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుందనమాట. మహారాణిగా ఆమె ఎక్కడి సమస్యలు అక్కడే పరిష్కరించేది. ఆ విధంగా పరిష్కారం అనేటువంటి చేసినట్లయితే ఎటువంటి ప్రజలు వచ్చేసి చక్కగా పరిపాలన చేయవచ్చు. రాజ్యంలో ఒకే చోట ఒక తల్లి కాన్పులోనే కన్ను మూయడము చూసి ఆ యొక్క రుద్రమదేవి తల్లడిల్లిపోయి ఆమె ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఏం తీసుకుంది అంటే, మహామంత్రి గ్రామానికి ప్రసూతి వైద్యశాలలు కట్టించండి. ఇకపై మన రాజ్యంలో ప్రసవ సమయంలో ఒక్క మాతృమూర్తి కూడా మృత్యువాత పడడానికి వీల్లేదు అని ప్రకటించిందనమాట. అంటే ఎవరు చనిపోకూడదు అని, బిడ్డ తల్లి క్షేమంగా ఉండాలని ప్రసూతి వైద్యశాలలు కట్టించింది. వైద్య కేంద్రాలు ఏర్పాటు చేసి వైద్యులను నియమించింది. వారి మార్గ మధ్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయించింది. చలివేంద్రాలు అంటే వచ్చేసి పోయేదారిలో వచ్చేసి మజ్జిగ, నీరు అనేటువంటిది నడిచేటువంటి తావల్లో ఏర్పాటు చేసింది. గ్రామాల్లో అన్నదాన సత్రాలను నిర్మించింది. ఆమె పరిపాలనలో కాకతీయ సామ్రాజ్యంలోని ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారనమాట. కన్న తల్లి వలె కనుపాప వలె ప్రజలను కాపాడింది. కనుకనే కాకతీయ రాజ్య ప్రజలు రుద్రమదేవిని తమ మహారాణిగా కాక తమ దేవత మాదిరిగా కొలిచేవారనమాట. చూడండి, వెనక్కి వచ్చేసి బిడ్డను ఎత్తుకొని ఈ యొక్క యుద్ధానికి బయలుదేరినటువంటి రుద్రమదేవిని చూడండి. రుద్రమదేవి సాహిత్యంతో పాటు శిల్పము, చిత్రలేఖనము, సంగీతము, నృత్యము వంటి అనేకమైనటువంటి కళలను కూడా ఆదరించింది. వర్తకము, వ్యవసాయం లాంటివి రుద్రమ పాలనలో అభివృద్ధి చెందాయి. ఓరుగల్లు కోట, రామప్ప గుడి, వేయి స్తంభాల గుడి వంటివి ఎంతో వైభవంగా వెలిగాయి. అంటే బాగా కట్టించారనమాట. పాకాల లక్కవరము, రామప్ప చెరువుల పూడికి సీయించి ప్రజల అవసరాలకు తగ్గకుండా నీటిని నిల్వ చేసి ఉంచారనమాట. కాబట్టి నీటిని కూడా వచ్చేసి అనేకమైన చెరువులను కూడా తవ్వించడం జరిగింది. అదే కాకుండా గూఢాచారులను నియమించి, అంటే సిఐడిలను నియమించి ఏమరపాటు లేకుండా ప్రజలను పరిపాలించినటువంటి ఘనత రాణి రుద్రమదేవికే చెల్లిందనమాట. అంటే రామరాజ్య పరిపాలన అనేటువంటిది సాగించిందనమాట. ఎవరైనా వచ్చి తనకు అన్యాయం జరిగింది అని మొరపెట్టుకుంటే వెంటనే విచారించి వాటిని న్యాయం చేసేదనమాట. వెంటనే న్యాయాలు అనేటువంటి జరగాలి. ఇప్పటికీ వచ్చేసి మన యొక్క భారతదేశంలో కావచ్చు అనేకమైనటువంటి న్యాయాలు వచ్చేసి కోర్టుల్లో మనం వచ్చేసి ఎన్నో కేసులు వచ్చేసి పెండింగ్గానే ఉన్నాయన్నమాట. వాటిని అన్నింటినీ అప్పటికప్పుడే అన్నింటినీ న్యాయాన్ని అందించాలన్నమాట. ఆ యొక్క న్యాయాలను అందించినట్లయితే మనకు వచ్చేసి అనేకమైనటువంటి సమస్యలను మనము తీర్చుకున్న వాళ్ళము అవుతాం అనమాట. సత్రాలు నెలకొల్పింది. గ్రామాలు దానం చేసి ఆ యొక్క గ్రామాల ఆదాయంతో పాఠశాలలు, విద్యార్థులకు ఉచిత వసతి గృహాలు, ఆరోగ్యశాలలు ఏర్పాటు చేసిందనమాట. అదే కాకుండా ఇలాంటివి ఇంకా ఏమేమి చేసిందంటే అనేకమైనటువంటి చెట్లను నాటించింది, అనేక దేవాలయాలు కట్టించింది, పటిష్ట గూఢాచార వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇలాంటివి కోకొల్లలు చేసి ఆమె మహిళలు అబలలు కాదు సబలలు అనేటువంటి విషయాన్ని రుజువు చేసిందనమాట. రుద్రమదేవి తన జీవిత కాలంలోనే మనుమడు ప్రతాపరుద్రుణ్ణి పట్టాభిషేకం చేసి తండ్రి గణపతి దేవుని అడుగుజాడల్లో నడిచిందనమాట. తన బ్రతుకంతా ప్రజల కోసమే అర్పించినటువంటి వీరనారిమణి రుద్రమ 1289లో నల్గొండ జిల్లా నకిరేకల్ సమీపంలోని చందుపట్ల వద్ద కన్నుమూసిందనమాట.
కాకతీయ చరిత్రలో వీరనారి రుద్రమదేవి చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఎందరో విదేశీ యాత్రికులు రుద్రమ పరిపాలనా విధానాన్ని ప్రశంసించారు, అంటే బాగా పొగిడారనమాట. రుద్రమ పరిపాలనా కాలంలో వినీస్ వర్తకుడైనటువంటి మార్కోపోలో కాకతీయ సామ్రాజ్యాన్ని దర్శించి ఆమెని ఇతడు రుద్రమదేవి గురించి రుద్రమ పాలన శాంతికి, దయకు, న్యాయానికి, ధర్మానికి నిలయంగా ఉంది అని చెప్పారనమాట. అందుకే ఆమె అంటే ప్రజలకు అపారమైనటువంటి భక్తి అని పేర్కొని ఓరుగల్లు రాజ్యాన్ని వజ్రాల రాజ్యమని పేర్కొన్నారు, కీర్తించారనమాట, అంటే పొగిడారనమాట. ఆయన్ని ఆ యొక్క రాజ్యాన్ని పొగడడం జరిగింది, వజ్రాల రాజ్యం అని పొగిడారనమాట. ఇంకా ఇద్దరు వీర నారీమణులను గురించి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. పల్నాటి పౌరుషము నాయకురాలు నాగమ్మ గురించి చెప్పడం జరిగింది. అవకాశం లభిస్తే మహిళలు ఏ పన్నైనా సాధించవచ్చు, తమ శక్తిని, సామర్థ్యాలను పదును పెట్టుకుని ఆత్మవిశ్వాసంతో ముందుకడుగువచ్చు అనేటువంటిది వేస్తారు అనేటువంటిది ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తారు. అటువంటి కోవకు చెందినటువంటి మహిళా నాయకురాలు నాగమ్మ అనమాట. అంటే 11వ శతాబ్దంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన నాగమ్మ ఆనాటి సామాజిక పరిస్థితులను ఎదుర్కొని మంత్రిగా ఎదగడము, ఆ కాలంలో ఎదగడం అనేటువంటి సామాన్య విషయం కాదు. అందుకంటే యుద్ధతంత్రాలు, రాజనీతి, తత్వశాస్త్రంలో అపార జ్ఞానం సంపాదించి చాణక్య రీతిని అలవర్చుకుంది. ప్రతివ్యూహాలతో విరోధులను చిత్తు చేసి సమర్థవంతమైనటువంటి పాలనతో ప్రజలకు సుఖశాంతులను అందించి స్త్రీ జాతికే తలమానికగా వెలిసింది. కాబట్టి ఇక్కడ స్త్రీని తక్కువగా అంచనా వేయద్దు అనేటువంటిది ఇక్కడ మనకు చెప్పడం జరిగిందనమాట ఈ యొక్క నాగమ్మ. మరో వీర నారీమణి ఎవరు అంటే ధైర్యసాహసాలకు ప్రతీక ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మనము తెలుసుకోబోతున్నాము. ఇంకొక యోధురాలుగా భారతదేశ చరిత్రలో సుప్రసిద్ధమైనటువంటి మహిళా యోధురాలిగా ప్రసిద్ధి చెందినటువంటి లక్ష్మీబాయి రాజ్యానికి రాణి అనమాట. 1828 నవంబర్ 19వ తేదీన జన్మించినటువంటి లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆవిడ పేరు మణికర్ణిక. 1857లో జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటులో బ్రిటిష్ వారిని ఎదిరించినటువంటి ప్రముఖులలో ఝాన్సీ లక్ష్మీబాయి ఒకరనమాట. అంటే బ్రిటిష్ వారిని ఎదిరించినటువంటి వ్యక్తులలో ఈమె కూడా ఒకటి. తర్వాత 1857 మే 10న సిపాయిలు జరిపినటువంటి తిరుగుబాటు ఝాన్సీ లక్ష్మీబాయి పోరాటానికి కలిసి వచ్చింది. ఝాన్సీ బుందేల్ఖండ్ ప్రాంతంలో లక్ష్మీబాయి తిరుగుబాటుకు నాయకత్వం వహించి బ్రిటిష్ వారిని ఎదిరించిందనమాట. 1858లో బ్రిటిష్ వారు ఝాన్సీ రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. లక్ష్మీబాయి పురుష వేషంలో వారి కన్నుగప్పి పారిపోయి ప్రముఖ విప్లవకారుడు తాంత్యా తోపేతో చేయి కలిపింది. గ్వాలియర్లో యుద్ధం చేస్తున్నటువంటి సమయంలోనే జూన్ 17, 1858వ సంవత్సరమున లక్ష్మీబాయి వీరమరణం పొందింది. కాబట్టి ఎంతోమంది భారతదేశానికి వీర నారీమణులు ఉన్నారన్నమాట. ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి వారిలో ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి, నాగమ్మ, తర్వాత అనేకమైనటువంటి వ్యక్తులు భారతదేశంలో మంచిగా పరిపాలన చేశారు. అభ్యాస వేదిక పట్టమనిషి మహారాణి ప్రత్యక్షంగా, నేరుగా, పటిష్టం, బలమైన, రుజువు, నిరూపించడము, ప్రశంసించడము, పొగడము, వ్యతిరేక పదాలు ప్రధానం, అప్రధానం, సౌకర్యం, అసౌకర్యము, సమీపము, దూరము, ధర్మం, అధర్మం, విశ్వాసం, అవిశ్వాసం. ఇక్కడ స్త్రీ, ఇంతి, ప్రాణం, పానం, భోజనం, బోనం, పర్యాయ పదాలు శత్రువు, వైరి, రిపు, విరోధి, ఉదకం, నీరు, జలం, వారి, కథనం, యుద్ధం, రణం, పోరు.